జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ముష్కర్ల దాడి జరిగింది. ఉగ్ర దాడిలో 27 మంది మరణించగా మరో 20 మంది క్షతగాత్రులయ్యారు. క్షతగాత్రులకి ఇప్పుడు చికిత్స అందిస్తుంది భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ దాడిని ఖండిస్తూ ఆయన 3 రోజుల పాటు సంతాప దినాలని ప్రకటించి కొన్ని కార్యక్రమాలకు కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అనేది పూర్తి స్థాయిలో మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసుంపూడి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఈ దాడి నిజంగా చాలా బాధాకరం. ఈ ముష్కర్ల దాడికి అసలు కారణం ఏంటి? ఈ ముష్కర్ల దాడిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖండిస్తూ 3 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు. దాంతోపాటుగా కొన్ని కార్యక్రమాలకు కూడా పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు సార్? కృష్ణ గారు, నిన్న భారత సమాజంతో పాటు ప్రపంచం అంతా ఉలిక్కుపడింది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అతిపెద్ద దాడి. భారత ప్రధాని గారేమో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు, అమెరికా వైస్ ప్రెసిడెంట్ గారేమో భారతదేశంలో పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంలో జరిగినటువంటి దాడి చాలా ప్రశాంతంగా గత దశాబ్ద కాలం నుంచి ఇటువంటివి ఎప్పుడూ లేవు. ప్రశాంతమైన ఒక వాతావరణంలో ఉంది జమ్మూ కాశ్మీర్లో. ఆర్టికల్ 370 తర్వాత చెప్పాలంటే చాలామంది అనుకున్నారు ఈ అల్లర్లు జరుగుతాయి అనుకున్నారు, కానీ చాలా ప్రశాంతంగా అక్కడ యువత కూడా చక్కగా ఒక వ్యాపార ధోరణిలో వ్యాపారం చేసుకునే వాళ్ళు అన్ని అంటే ఒక విధమైనటువంటి శాంతియుత వాతావరణం అక్కడ ఉంది. బయట నుంచి వెళ్ళి కూడా అక్కడ పెట్టుబడులు పెట్టడం. గతంలో అయితే మామూలు ప్రతి చిన్న విషయానికి రాళ్ల దాడి చేసేవారు. అటువంటి కూడా చాలా తగ్గిపోయినాయి. అంటే 1-2 జరిగినా కూడా చాలా తగ్గినాయి. త్రివర్ణ పతాకం ఎగరేయాలంటే చాలా భయాందోళనతో ఉండేది. అటువంటి చాలా చక్కగా జరుగుతున్నాయి. అటువంటి వాతావరణాన్ని చిన్నభిన్నం చేయడానికి ఉగ్రవాదులు ఎన్నుకున్నది ఎవరిని అంటే ఇక టూరిస్టులని. చాలా ప్రశాంతంగా పాపం వచ్చిన కొంతమంది కొత్త జంటలు అక్కడికి వెళ్ళి ఏదో సరదాగా జమ్మూ కాశ్మీర్ అందాలంతా తిలకిస్తూ ఉంటే అక్కడికి వచ్చి సైనిక దుస్తులు ధరించి మరీ వచ్చి చేసినటువంటి ఘటన. దాదాపు 27 మంది చనిపోయారు. ఒక 20 మంది ఇంకా క్షతగాత్రులు హాస్పిటల్లో ఉన్నారు, ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారని చెప్పేసినటువంటిది మనకు అందుతున్న వార్త. ఇమీడియట్గా వార్త తెలిసిన వెంటనే మోదీ గారు విదేశాల నుంచి రావడం జరిగింది. ఈ లోపుగానే మన అమిత్ షా గారిని కూడా ఘటనా స్థలానికి పంపించడం అంతా జరిగింది. సరే, ఓదార్పు ఇస్తారు కానీ చనిపోయిన మనం తీసుకురాలేం కదా. ఈ టైంలో మనకి కావాల్సింది ఏంటంటే సమాజంలో ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం కావాలి. అభద్రతా భావాలు ఉండకూడదు, పుకారులు నమ్మకూడదు, రకరకాలైన చేస్తూ ఉంటారు, మత విద్వేషాలు రచ్చకుంటాడు. అసలు ఆ టెర్రరిస్టు లక్ష్యమే అది. వాళ్ళని చంపడం కంటే కూడా భారతదేశంలో శాంతియుత వాతావరణానికి భంగం కలిగించాలి. ఇక్కడ ఉండే సమాజంలో ఒక విచ్ఛిన్నం తీసుకురావాలి, అశాంతి వాతావరణం తీసుకురావాలి. భద్రత లేదు అనేటువంటి దాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయాలనే ప్రయత్నం చేయడంలో భాగంగానే ఈ దాడి జరిగింది అనుకోవచ్చు. ఖచ్చితంగా అనుకోవచ్చు. అది కూడా ఒక కారణం. ఆ లక్ష్యం ఏంటంటే మొత్తానికి భారతీయ సమాజం మీద దాడి చేస్తారండి వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా చిన్నభిన్నం చేసుకొచ్చి అంటే పెట్టుబడులు రాకూడదనో, లేకపోతే భారతీయుల్లోనే హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టాలనో, రకరకాలైనటువంటి నిన్న జరిగిన ఘటనలో కూడా మరి మన పేపర్లో వచ్చినటువంటి సమాచారం ప్రకారం అక్కడ ఆ ముష్కరుల్లో కూడా సైనిక దుస్తులు ధరించి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మగవారిని ఆడవారిని వదిలేసి భార్యాభర్తలు ఉంటే భార్యని వదిలేసి భర్తనే అతను ముస్లిం కాదు అని తెలుసుకుని మరి కాల్చడం. ముస్లిం అయితే నిర్ధారణ చేసుకోవడానికి ఖురాన్లో పదాలు చెప్పమని అడిగారట, లేకపోతే ఫ్యాంటిపి మరీ చూశారట. అంటే సుంతి చేయించుంటే ముస్లిం అని, ముస్లిము లేకపోతే కాదంటే ముస్లిమేతరులు. మరి చనిపోయిన 27 మందిలో ఒక ముస్లిం ఆయన కూడా ఉన్నారు. మరి ఎలా జరిగిందో మనకు తెలియదు. నేనేమంటున్నానంటే ఈ సమయంలో హిందువా ముస్లిమా అని కాకుండా భారతీయులుగా మనమంతా కూడా మేము ఎప్పుడూ కూడా సమాజంగా కలిసే ఉన్నాం. భారతీయులు ఉన్నటువంటి ముస్లిం సమాజం కూడా భారతీయునే కలిగే ఉంటుంది తప్ప వాళ్ళ ఉగ్రవాద ఆలోచనలు వాళ్ళకి ఉండవు. ఉండుంటే మనం ఇన్ని సంవత్సరాలు ఎంత హ్యాపీగా మనం ఇన్ని శతాబ్దాలుగా కలిసి ఉండే వాళ్ళం కాదు. ఇదంతా పాకిస్తాన్ ముష్కర్ల కుట్ర, లేకపోతే లష్కర్ తోయిబాకి సంబంధించినటువంటి బ్యాచ్ అంటది. దాంట్లో ఒక భాగం చేసిన వాళ్ళు ప్రకటించుకున్నారు, వాళ్ళ పేరు ప్రకటించుకున్నారు. అంటే ఎవరని కాదు సమస్య. అసలు సార్, ముష్కర్లు ఇప్పుడు దాడి చేయడానికి కారణం ఏంటి అంటే అమెరికా ఉపాధ్యక్షుడు భారత్లో పర్యటన చేస్తూ ఉన్నాడు. భారత ప్రధాని వేరే దేశంలో పర్యటనలో ఉన్న సమయంలో ఇప్పుడు అసలు దాడి జరగడానికి ప్రధాన కారణం అంటే నేనేమనుకుంటున్నానంటే అండి, యాక్చువల్గా ముస్లిం సమాజంలో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి చైతన్యం, ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, ఆర్టికల్ 370 రద్దు కావచ్చు, సిఏఏ కావచ్చు, ఎన్ఆర్సీ కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, మొన్న వక్ఫ్ సవరణ బిల్లు కావచ్చు, దీంతో ఏమవుతుందంటే ముస్లిం సమాజం హిందూ సమాజం బాగా దగ్గరగా కలిసి ప్రయాణం చేసినటువంటి
వాతావరణం ఏర్పడింది. అది వాళ్ళకి నచ్చదు. వాళ్ళ ఎప్పుడూ కూడా హిందూ ముస్లింగా గొడవ పడతా ఉండాలి, ఇక్కడ శాంతియుత వాతావరణం ఉండకూడదు, భారతదేశం అంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికే వీలు ఉండకూడదు అనేటువంటిది ఆ సమాజంలో విభేదాలు సృష్టించడమే వాళ్ళ లక్ష్యం, భయాందోళన సృష్టించడమే వాళ్ళ లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేర్చడానికే ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. సరే, భారతీయ సమాజం ఎప్పుడూ కూడా ఇటువంటి చాలా ఎన్నో ఘటనలు జరిగినాయి, ఎప్పుడూ కూడా తొట్టుబాటు పడలేదు. హిందూ ముస్లిం బాయి బాయి అంటే కలిసిగానే ఉన్నారు. అంటే పాకిస్తానీ తీవ్రవాదులు వేరు, భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లిం సమాజం వేరు అనేటువంటి భావన మనకు ఉంది. కాబట్టి మనకు ఆ ఇబ్బందులు ఏమి లేవు. కానీ ఆ ఇబ్బందులు సృష్టించాలన్నదే వాళ్ళ లక్ష్యం. దానికి సరైన సమయం మన ప్రధానమంత్రి గారేమో విదేశాల్లో ఉన్నప్పుడు, అమెరికా వైస్ ప్రెసిడెంట్ గారేమో భారతదేశంలో ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో తీసుకొచ్చిన చట్టాలు ఇవన్నీ తీసుకొచ్చారు. కాబట్టి ఇవన్నిటి కూడా విఘాత కలిగించాలి. ఓ పక్క నుంచేమో వెస్ట్ బెంగాల్లో అలరలు జరుగుతున్నాయి, అక్కడ రాజకీయ వాతావరణం రకరకాలుగా ఉంది, అశాంతి వాతావరణం ఉంది. అంటే ఇవన్నీ ఒక ప్లాన్ చేసుకుని పాపం వీళ్ళ మీద టూరిస్టుల మీద పడ్డారు. సరే, అంటే పుల్వామా ఘటన తరువాత ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్లో జరిపినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత కొంత ఉగ్రవాద సంస్థలు మాత్రం భయపడ్డాయి. ఆ తర్వాత కొంత సమయం తీసుకొని ఇప్పుడు పర్యాటకుల మీద వారు దాడి చేస్తూ ప్రారంభించారు. నేను అంటుందండి, ఎవరు చేశారో ఏంటన్నదో వాళ్ళు ప్రకటించుకున్నారు, ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఖచ్చితంగా మన ప్రభుత్వం చూస్తా ఊరుకోదు. ఎందుకంటే సైనికులు ఆత్మస్థైర్యం ఇవ్వాలి, భారతీయ సమాజంలో కూడా ఒక విధమైన సంకేతం కూడా అదే కోరుకుంటున్నారు కదా. పుల్వామా అంటే మరొక సర్జికల్ స్ట్రైక్ చూసి తీరాల్సిందే భారత్. ఖచ్చితంగా తగిన బుద్ధి మాత్రం ఖచ్చితంగా చెప్తారు. అది ఎప్పుడు ఏంటి అన్నది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఈ రోజున చాలా సీరియస్ అంశం, ఇది చిన్న విషయం కాదు కదా. ఈ విషయంలో మనం ఏమాత్రం శాంతి శాంతి అంటే కూర్చుంటే సమాజంలో ఇబ్బంది అవుతుంది. కానీ ఖచ్చితంగా ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మాత్రం భారత ప్రభుత్వం ప్లాన్ చేసుకుంటూనే ఉంటుంది. సరే, ఈ సమయంలో మనం చేయగలిగింది ఏంటి? భారతీయ సమాజంగా ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళకి మనం ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం, వాళ్ళ ఆత్మశాంతి చేయగలని కోరుకుంటాం, అదేవిధంగా శతగాతులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటాం. అందుకనే పవన్ కళ్యాణ్ గారు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా 3 రోజులు సంతాప దినాలు ప్రకటించమని మాకు పొద్దున కాల్ కాన్ఫరెన్స్ పెట్టి మా అందరికీ చెప్పింది ఏంటంటే, ఈ 3 రోజులు సంతాప దినాలు ప్రకటిద్దాం మన పార్టీ తరఫున. ఈ రోజు కార్యక్రమం ఏంటంటే, మన పార్టీ జెండాని అవగతం చేసి సాయంత్రం ఆ చనిపోయిన వారి ఫోటోలకి దండలు వేసి మనం నివాళులు అర్పించడం. మళ్ళీ రేపు సాయంత్రం అంటే మౌనంగా, ఎటువంటి నినాదాలు లేకుండా రేపు సాయంత్రం కొవ్వొత్తులతోటి వాళ్ళకి ఒక నివాళులు అర్పించడం, కొవ్వొత్తులు శాంతియుతంగా. ఎల్లుండేమో ఎక్కడికెక్కడ మానవహారాలు పెట్టి మేమంతా బాయి కలిసే ఉన్నాం, మాదంతా మామూలుగా చూడండి. పవన్ కళ్యాణ్ గారు నినాదం ఎప్పుడు భారత్ మాతాకి జై అంటాడు. ఆయన జై హింద్ తోటే ఆయన ఎప్పుడు సభ ముగిస్తాడు, ప్రసంగం ముగిస్తాడు. అందుకని నిన్న రాత్రి అయితే పవన్ కళ్యాణ్ గారు అసలు నిద్రలేని రాత్రి గడిపాడట. ఆయన చెప్పాడు, ఆయన నిద్ర పట్టలేదు. అసలు ఇటువంటి సమాజంలో ఉంటున్నాం మనం. ఒక పక్క నుంచి మనం అంతా కలిసి కట్టుకున్న భారతదేశాన్ని. ఇప్పుడు ఆయన నేను చెప్పింది పొద్దున్న చెప్పిన ఏంటంటే, దేశం ఫస్ట్, రాష్ట్రం నెక్స్ట్, థర్డే పార్టీలు రాజకీయాలు. ఏదైనా కూడా దేశం బాగుంటేనే మనం అంతా బాగుంటాం. పార్టీలు రాజకీయాలు రాష్ట్రాలు ఈ సమస్యలు మన ఇంటర్నల్ సమస్యలు. దేశ సమగ్రత బాగుంటేనే మనం ప్రపంచంలో మనం నిలబడగలం. అటువంటి దేశం కదండి మనది. అంటే అటువంటి వాతావరణానికి భంగం కలిగించినప్పుడు మనం సమాజంలో ఒక ఐక్యతగా ఉన్నాం, మేమంతా ఒకటే, ఖచ్చితంగా ఇటువంటి వాటిని ఎదుర్కొంటాం అనేటువంటి ఒక సంకేతం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ 3 రోజులు ఈ 3 కార్యక్రమాలకి ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రం అంతా కూడా ఆ కార్యక్రమం చేయాలని అందరికీ జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా ఈ 3 రోజుల్లో ఒక రోజు పిఠాపురం కానీ కాకినాడ కానీ ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు, ఆయన కూడా స్వయంగా పాల్గొంటున్నారు. ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏమంటున్నానంటే అండి, ఉగ్రవాది జరిగినప్పుడు ఇటువంటి దాడులు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకుంటూ ఉంటుంది. మనం కూడా సమాజంగా మేమంతా భారతీయులు, ఇటువంటి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మేము తొట్టుపాటు కాము, అది అటువంటి పిరికిబంద చర్యలకి మేము బెదిరిపోవం అనేటువంటి సంకేతం మనం అందరం కూడా కలిసికట్టుగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సందర్భం కూడా వచ్చింది ఇప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.